బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పాతబస్తీ మీర్ చౌక్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. గుల్జర్ హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఈ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 4 కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. భవనంలో మొత్తం 30 మంది సభ్యులు ఉండగా అందులో రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ తప్పి అక్కడికక్కడే పడిపోయారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోదా, మలక్పేట్, డిఆర్ఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు. ऊपर से चले इधर ऊपर से चले इधर ऊपर से चले హైదరాబాద్ లోని పాతబస్తీ మీర్ చౌక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. గుల్జర్ హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఈ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 4 కుటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. భవనంలో మొత్తం 30 మంది సభ్యులు ఉండగా అందులో రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ తప్పి అక్కడే పడిపోయారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోదా, మలక్పేట్, డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్. భవిత, పాతబస్తీలో ఈ తెల్లవారుజామున జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటికే దాదాపు 10 మంది చనిపోయారు. మరి కొంతమంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ప్రధానంగా చూడవచ్చు, ఇప్పుడు విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే కృష్ణా పెరల్స్ అని చెప్పేసి ఉందో ఈ దీంట్లో ఈ భవనంలోనే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే ఏసీ రాత్రి నుంచి కంటిన్యూస్ గా రన్నింగ్ ఉంది, దాని కంప్రెసర్ పేలిందని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది. కంప్రెసర్ పేలడంతో ఒకసారిగా అగ్నికీలలు మొదటి అంతస్తు వరకు పూర్తిగా అంటుకున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళ ఆహాకారాలు విని స్థానికులంతా వచ్చేసి ఆ మంటలను అదుపులు చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఉండడంతో వాళ్ళంతా హుటాహుటిని కూడా వచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన అంటే ఒకసారిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో, ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టడంతో దాదాపు దాంట్లో 4 కుటుంబాలు అంటే 30 మంది వరకు ఉన్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. వెంటనే స్థానికులంతా కొంతమందిని బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. అగ్నికీలలు ఉండడం వల్ల లోపల నుంచి వాళ్ళని తీసుకొని రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా ఘటనలో కొంతమంది శ్రోతపై పడిపోవడం, అదేవిధంగా మంటలు చుట్టుముట్టడంతో వాళ్ళు బయటికి రాలేక దాదాపు ఒక ముగ్గురు అంటే స్పాట్లోనే ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. తర్వాత ఆసుపత్రికి కాలిన గాయాలతో కొంతమందిని ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడ వాళ్ళు చికిత్స పొందుతూ చనిపోతున్న సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం దీంట్లో చిన్నారులు దాదాపు 4 చిన్నారులు ఉన్నారని చెప్పే సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే అంటే గాయపడ్డ వారిని సమీపంలోనే యశోద హాస్పిటల్, అదేవిధంగా డిఆర్డీఓ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వారికి మెరుగైన ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొకరు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
దీంతో మొత్తం ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ ఘటనకు సంబంధించి అంటే ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏంటంటే దానికి సంబంధించి అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆసుపత్రిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలి, మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని చెప్పేసి అయితే సీఎం ఆదేశించారు. దీంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్న అంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఇక్కడ ఉన్న అధికారులందరితో కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మొత్తం ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి అంటే సకాలంలో ఫైర్ సిబ్బంది ఇక్కడ చేరుకోవడానికి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానివల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి సకాలంలో ఫైర్ సిబ్బంది ఇక్కడికి రాలేకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు ఫైర్ అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. దాదాపు అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 10 మంది ఇప్పటికే చనిపోయారని చెప్పి తెలుస్తుంది. అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకు 8 మంది చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఉన్న ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు రాజకీయ పార్టీలు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి చూస్తున్న అంటే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనకు ఎలాంటి కారణం ఏంటనే దానికి సంబంధించి అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే ఘటనా స్థలం ఉందో ఆ ఘటనా స్థలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. ఈ ఘటన ఎలా జరిగింది అంటే దానికి సంబంధించి అధికారులతో మాట్లాడటం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దూరం జరగండి అబ్బా కెమెరా అన్నా ప్లీజ్. ఉదయం పూట ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్రకోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాల ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్యలు స్పందిస్తారు. సంబంధించిన కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు. భవనంలో ఎంతమంది ఉండే ఎంతమంది నివాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉండే కిరణ్ సార్ 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత అంటే అఫీషియల్ గా ఇప్పుడు ఎంతవరకు మెజారిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొంత అఫీషియల్ గా నేను
బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక అఫీషియల్ అధికారులు ఇమ్మీడియట్ గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుందో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలైనా అంత ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల వద్దు. ఎవరేం మాట్లాడినా అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతో టెలిఫోన్ లో ఇప్పుడే మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే చేరుకోలేదు, అందుకే ఇది జరిగింది. రాజకీయాలతో వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు. ఐ డోంట్ వాంట్ టు పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఐఏ అధికారి కూడా 1 నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం. మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతున్నాం. మొన్ననే ఒక ప్రమాదం జరిగింది, మళ్ళీ ఒకటి ఓల్సిటీ మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికి తెలిసి లోపల చూసినారు. మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. పొన్నం ప్రభాకర్ చెప్పిన దాని ప్రకారం దాదాపు 17 మంది ఈ ఘటనలో గాయపడ్డారని చెప్పేసి వీరికి సంబంధించి ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పి ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 3 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పేసి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. హాస్పిటల్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 9 మంది చనిపోయారని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. అదేవిధంగా 11 మంది కూడా చనిపోయారని చెప్పేసి చెప్తున్నారని చెప్పి సమాచారం వస్తున్న నేపథ్యంలో అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ నుంచి అంటే ఉస్మానియా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది అనేది చెప్పే అవకాశం ఉందని చెప్పేసి ఈ ఘటనలో దాదాపు 17 మంది తీవ్రంగా గాయపడడంతో వారి అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించేసి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక డ్రైవ్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఘటనలు జరిగినప్పుడు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా అంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇరుకు బిల్డింగ్లు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లే పరిస్థితి కూడా లేని ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పి దీనికి సంబంధించి అధికారులంతా కూడా దీనికి సంబంధించి రివ్యూ కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు అంటే ఏదైతే ఈ రోజు జరిగిన ఘటన ఉందో దాదాపు ఉదయం 6:15 సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి వెంటనే ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఘటనలో దాదాపు 4 కుటుంబాలకు సంబంధించిన వారంతా కూడా ఈ ఘటనలో ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో చిన్నారులు కూడా ఉండి వారు చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం తరఫున ఇలాంటి ఘటనలు అంటే హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటి అదుపు చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి బాధితులకు అండగా ఉండేందుకు సీఎం కొద్దిసేపటి క్రితం మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం మన విజువల్స్లో చూసుకోవచ్చు సివి ఆనంద్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆయన మంత్రి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఉంది. మంత్రితో అంటే ఈ ఘటన ఏం జరిగింది అంటే దానికి సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు మంత్రి గారి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఘటన జరిగినప్పుడు ఏం జరిగింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి వివరాలను అందించేందుకైతే ఆయన ప్రయత్నిస్తున్నారు. సిపి ఆనంద్ ఘటనా స్థలానికి వచ్చేసి ఆ ఘటన ఏం జరిగింది ఏంటని దానికి సంబంధించి చూసి అక్కడి నుంచి ఇప్పుడు మంత్రి దగ్గర రావడం జరిగింది.
మొత్తంగా చూసుకుంటే ఘటనకు సంబంధించి అంటే ఏదైతే ఈరోజు ఘటన జరిగిందో ఘటనలో దాదాపు 17 మంది తీవ్రంగా గాయపడడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే మృతుల సంఖ్య మరింత పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కుటుంబాలకు సంబంధించి ఏ విధంగా ఆదుకోవాలని దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఘటనలో ఇప్పటికే చిన్నారులు దాదాపు నలుగురు చిన్నారులు మృతి చెందారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. ఒక్కసారిగా అంటే ఉదయం వీరు అంతా కూడా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. అదే సమయంలో ఏసీ ఏదైతే రన్నింగ్లో ఉందో దానికి కంప్రెసర్ పేలిందని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది. దానివల్లే ప్రమాద తీవ్రత పెరిగింది కాబట్టి దానివల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళంతా కూడా బయటికి రాలేని పరిస్థితి. అంటే మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఉందో ఇక్కడ కృష్ణా పెరల్స్ అని చెప్పేసి దానికి సందు అంటే వాళ్ళు బయటికి రావడానికి కేవలం చిన్న సందు మాత్రమే ఉంది. దానికి ఆల్టర్నేట్ దారి అనేది ఏది లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో దాని తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం ఈ సందులో నుంచే వాళ్ళంతా బయటికి రావాల్సిన పరిస్థితి. 4 కుటుంబాలు అంటే సెలవులు కావడం అదేవిధంగా 4 కుటుంబాలు దీంట్లోకి వచ్చేసి ఉండడంతోనే ప్రమాద తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు అంటే సమాచారం అందిన తర్వాత ఫైర్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళంతా కూడా హుటాహుటిన ఇక్కడ చేరుకొని మంటలను అదుపు చేసి దాదాపు దాంట్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగినప్పుడు ఆసుపత్రికి తరలించేలోపే దాదాపు ఘటనా స్థలంలోనే 3 చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా వారంతా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోతున్న పరిస్థితి. అంటే ఎక్కువగా మంటల్లో చిక్కుకోవడం వల్ల గాయాలు ఎక్కువ కావడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఘటనకు సంబంధించి పోలీసులు కానీ అదేవిధంగా ఫైర్ సిబ్బంది కానీ మొత్తం అంటే ఏ విధంగా జరిగింది ఏంటి అసలు ఈ ఘటన అంటే షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని దానికి సంబంధించి పూర్తి వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఘటన జరిగింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటికి తీయాలి. ఏం జరిగింది ఏంటి దానికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన అనేది అంటే హైదరాబాద్లో ఒక్కసారిగా ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో చాలా తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి మృతుల సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా ఇది పెద్ద ఘటనగా మారే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకైతే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే చార్మినార్ వద్ద ఒక్కసారిగా అంటే చార్మినార్ సండే వద్ద మొత్తం పర్యాటకులతో నిండి ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మొత్తంగా చార్మినార్ పరిసరాల్లో పూర్తిగా రోడ్లన్నింటిని కూడా పోలీసులు దిగ్బంధం చేసేసి ఈ ప్రాంతాన్ని మొత్తం మంటలను అయితే పూర్తిగా అదుపు చేసినప్పటికీ గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందనేది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి మొత్తం అధికారులంతా ఉన్నతాధికారులంతా ఇక్కడ చేరుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. Right, thank you, Ram Naresh. इधर ऊपर से चढ़े 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 इधर ऊपर से चढ़े
ऊपर से चढ़े नहीं इधर 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 ऊपर से चढ़े